శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇప్పుడు వార్ 2 ట్రైలర్ లాంచ్ అయింది కదా. సో అది చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఏ విధంగా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూట్ మూవీ అనుకుంటేది, సెకండ్ మూవీనా? ఓకే. సో రితిక్ రోషన్తో స్క్రీన్ ప్రెజెన్స్ అంటే మామూలు విషయం కాదు. మంచి బాడీ బిల్డరు, హైట్ కానీ మ్యాక్సిమం బాడీ ప్రెజెన్స్ కానీ చేయాలంటే అవ్వదు. కానీ మనోడు స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఇచ్చేస్తున్నాడు. ఆ అగ్రెసివ్నెస్, ఆ బాడీ టైమింగ్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ షార్ట్స్ కానీ మనోడు కళ్ళతో ఎక్కువ బాగా నటించడం అలవాటు. కానీ ఆ బాడీ వచ్చేసి ఫేక్ అని చెప్పేసి అంటున్నాను. ఫేక్ అస్సలు కాదు. మనోడు మంచిగా ట్రైనింగ్ చేసినట్టున్నాడు. సో రితిక్ రోషన్ అంటే ఆ మాత్రం ట్రైనింగ్ తీసుకుంటారు. సో అదే ఫేక్ గా అనిపిస్తుంది నాకైతే. అట్లేం ఉండదు భయ్య. ఒక యాక్షన్స్ మూమెంట్ లో ఆడికి ఉండొచ్చు, బట్ ఏదో ఒక టైమింగ్ లో మాత్రం మనోడికి ఉంటుంది మంచి టైమింగ్. సో దాంతో అది చాలు, మనం తెలుగు వాళ్ళకి అది చాలు, మన ఏ పాయింట్స్కి అదే చాలు. సో ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసి ఒక డైలాగ్ వచ్చేది, సోల్జర్ సోల్జర్ అని చెప్పేసి. అంటే అందులో ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉండేది అనుకోవచ్చా? ఎట్లా? అది యాక్చువల్గా వైఆర్ఎఫ్ అంటే స్పై యూనివర్స్ ఇది. సో క్యారెక్టర్ ఉండొచ్చు, తన ఇంటర్ కూడా మేబీ స్పై ఉండొచ్చు. సో అంటే వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఇప్పుడు హృతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ కానీ ఏమైనా పాస్ట్ ఉండొచ్చు అనుకోవచ్చా ఈ మూవీలో? అట్లా ఎన్టీఆర్ పాస్ట్ ఉండొచ్చు. ఆల్రెడీ మనకి టైగర్ స్టాఫ్ ని అక్కడ చనిపోయినట్టు కూడా చూపించాడు పోస్టర్లో. సో మ్యాక్సిమం ఎన్టీఆర్కి మంచి స్పై బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. సో దాంతో మంచి క్లాష్ ఉండొచ్చు, బెస్ట్ క్లాష్ అనుకోవచ్చు. సో నార్మల్ స్టోరీకి అయితే ఎన్టీఆర్ తీసుకోరు. సో మంచి మనోడు యాక్షన్ కింగ్ కాబట్టి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఉంటారు కాబట్టి మాస్ యాక్షన్స్ ఉంటే తీసుకుంటారు. సో మంచి పడేస్తారని నా అభిప్రాయం. అన్న ఇప్పుడు వార్ 2 ట్రైలర్ వచ్చింది, సో ఇది మీకు ఎలా అనిపించింది చూసారు? బాగుంది బ్రో. సో దాంట్లో ఆయన యాక్టింగ్ కానీ లేకుంటే పర్ఫార్మెన్స్ కానీ మీకు ఏ విధంగా అనిపించింది? బాగున్నాయి. ఆల్రెడీ రితిక్ రోషన్ హాలీవుడ్లో మనం చూసింది, బాలీవుడ్లో ఆయనతో పోటాపోటీగా ఉంది. నాకైతే నచ్చింది బ్రో ట్రైలర్. అయితే దాంట్లో కొంచెం వాయిస్ అనేది ఎన్టీఆర్ గారి వాయిస్ లాగా లేదు అని చెప్పేసి కొందరు అంటే ఉన్నారు. ఆయన వాయిసే బ్రో, వాయిస్ ఓవర్ ఎందుకు? ఎన్టీఆర్ అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడారు కదా, ప్రతి దాంట్లో వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారే ఉంటుంది. అయితే ఆ బాడీ కూడా ఏదైతే క్రియేట్ చేసి పెట్టారు, ఆయనకు సరిపోవట్లేదు హృతిక్ రోషన్. టెంపర్ నుంచి చూస్తున్నాం కదా, 6 ప్యాక్ చూస్తున్నారు కదా ఎన్టీఆర్, మళ్ళీ విఎఫ్ఎక్స్ ఎందుకు చేస్తారు? అంటే హృతిక్ రోషన్ ఫేక్ ఉండదు బ్రో. అంటే హృతిక్ రోషన్కి మ్యాచ్ అవ్వాలంటే ఈ విధంగా కొంచెం క్రియేట్ చేస్తే బెటర్ అని చెప్పేసి చేపించారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు చేస్తారు బ్రో? ఎన్టీఆర్ గురించి తెలుసు కదా, మనం టెంపర్ నుంచి టెంపర్ ఉంది, అరవింద్ ఉన్నాయి కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు విఎఫ్ఎక్స్ చేస్తారు? అంటే ఓవరాల్ గా ట్రైలర్ లో మీకు ఏం నచ్చింది? బాగుంది బ్రో. బాగుంది అలా. ఇప్పుడు ట్రైలర్లో వచ్చేసి లాస్ట్ రెండు ఒక డైలాగ్ వస్తుంది, హీఈస్ ద సోల్జర్ అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది. అంటే దీంట్లో ఎవరికి ఫ్లాష్ బ్యాక్ ఉంది అనుకోవచ్చు? ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఎన్టీఆర్ గారికి ఉండొచ్చు అనుకుంటున్నాను.